అందరికీ శుభోదయం మరియు శుభాభినందనలు. ఈరోజు మనం గోరం దీపాల పాఠాలు నేర్చుకుంటున్నాం. కవి పులికంటి కృష్ణారెడ్డి గారు. ఈ కృష్ణారెడ్డి గారు 21వ శతాబ్దం మధ్య జీవించాడు. అంటే 1931లో పుట్టాడు, 2007లో చనిపోయాడు. ఈయన జిల్లా యొక్క జీవన విధానం ఎట్లా ఉందంతా కూడా కళ్ళ కట్టినట్లుగా తన కథలో రచించాడట. ఈ కథల్లో ముఖ్యంగా ఈయన కథావాహిని పేరుతోటి 150 కథల్లాగా రచించాడు. అందులో ఈ కథ గోరంత దీపాలు. అయితే లోకంలో తల్లులకు చాలామందికి తెలుసు పిల్లల యొక్క ఆకలి. ఆ కారణంగా అనాథలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆకలి తెచ్చడం కూడా వాళ్ళకి బాగా తెలుసు. ఆ కారణం చేత వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి ఆహారంలో ఒక పిడిగడు నిత్యము కూడా దాచడం నేర్చుకున్నారు. అలా దాచి అవంతా కూడా అందరికీ కూడా ఇస్తున్నారు. అలా తమ యొక్క మానవత్వాన్ని చాటుకున్నారట. అలాంటి మానవత్వం కలిగిన వ్యక్తే ఈ ఒక పెద్ద ఆయన కూడా చాలామంది పిల్లలను చేరదీసి బాగా విద్యావధులు చెప్పించి వృద్ధిలోకి తీసుకొచ్చాట. అలాంటి ఈ కథ విషయాన్ని తెలియజేస్తూ మానవ సంబంధాలు అలాగే సమాజ సేవ అని చెప్పంటూ దాని గురించి తెలియజేస్తూ అదే ఇతరులతోటి ఈ పాఠాన్ని మనకి అందించాట. లోకంలో కొంతమందికి ప్రయత్నించి ఫలితం పొందాలనుకుంటారు, కొంతమంది ప్రయత్నమే చేయకుండా ఫలితం పొందాలని చెప్పనుకుంటారు కొంతమంది. అయితే ఈ పెద్ద ఆయన మాత్రం ప్రయత్నించి ఫలితం పొందాలని చెప్పనుకున్నాడు. ఆ కారణంగా ఒక కుర్రవాడిని బాగా చదివించి ఉద్యోగం దిగొచ్చి మొత్తం మీద వాడిని తీసుకొచ్చాడు. అలా ప్రయత్నించి ఫలితం సాధించడంలో కొంత సార్థకత పొందాట ఈ వ్యక్తి. అయితే మరి ఈయన ఆ కుర్రవాడిని బాగా పరీక్ష చేశాడు, ఉద్యోగం తీసుకొచ్చాడు. అలాంటి ఆ కుర్రవాడు ఉద్యోగం పొందిన తర్వాత ఆ పెద్ద ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ పెద్ద ఆయన మరి ఓ చెట్టు కింద, అంటే వేప చెట్టు కింద కూర్చున్నాడు. ఉయ్యాల బల మీద కూర్చుని ఉండగా ఆ సమయంలో ఈ కుర్రవాడు వచ్చి కాళ్ళకు నమస్కారం చేశాడు. ఆ కుర్రవాడిని చూడగానే తన్మయత్వానికి లోనయ్యాడు. ఆ కుర్రవాడి మీద ఆనంద బాష్పాలు రాల్చాడు ఎవరైనా ఈ పెద్ద ఆయన. ఆ పిల్లవాడు కూడా తన కళ్ళమట ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆయన పాదాలని కడిగేట. అలాంటి ఆ సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చిన తర్వాత ఇతన్ని చూశాడు. ఎదురు కూడా ఆనంద తన్మయత్వంలో లోనై ఉన్నారు. ఆ కారణంగా ఆ పెద్దని కళ్ళు మూసుకుని ఆ పిల్లవాడిని ఆశీర్వదిస్తున్న విషయాన్ని చూసి ఏమీ మాట్లాడలేక దూరంగా ఉన్నట్ట. ఆ సమయంలో ఈ పిల్లవాడు కూడా కాళ్ళకు నమస్కారం చేసి క్రమంగా లేచి వెళ్ళిపోయిన తర్వాత మరి పెద్ద ఆయన ఇంకా కలుపుదామని చెప్పి అనుకున్నాడు. అయితే మరి అతని మనసుకి అలా బాధించడం, అంటే ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కాసేపు ఆగిపోయాడు. అనుకోకుండానే పొడిదొగ్గు ఏర్పడింది. ఆ దగ్గుతోటి ఆ పెద్ద ఆయన్ని కలిపాడు. ఆ పెద్ద ఆయన మరి కళ్ళు తెరిచి వచ్చిన వాడిని చూసి రావయ్యా రాబాబు అని అంటూ పిలిచాడు. అది ఎలా ఉంటుందంటే మరి ఆప్యాయత దాంట్లో చూపించినట్టుగా ఉంటుంది. అలాంటి ఆప్యాయత ఈ పెద్ద ఆయన చూపించాడు. అలాంటి పెద్ద ఆయన అడిగాడు, మరి లోకంలో చాలామంది ఇలాంటి మరి మిమ్మల్ని ఈ ప్రకారంగా అంటున్నారు, మీరు పిల్లల్ని చేరదీసే నెపంతో చాలా నెపంతో మీరు ఏం చేస్తున్నారంటే ఆ ధనంతా తీసుకుని పిల్లల్ని మోసం చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. నిజమేనా అని అంటే అప్పుడు అతనితో అన్నట్ట, ఒక మనిషి మీద కారం పొడి చల్లినట్లయితే అది ఆ మనిషి కనుక మరి ఆయన మనిషి మీద పుండు ఉన్నట్లయితే అది బాధ పెడుతుంది, లేనట్లయితే బాధ పెట్టదు. అదే ప్రకారంగా నేను కూడా తప్పు చేసినట్లయితే వారి మాట తగులుతాయి నాకు, లేనట్లయితే నాకు తగలవని అన్నట్ట. అలా అని ఇద్దరు మాట్లాడి చర్చించుకున్నారు. ఆ సమయంలో మరి ఆయన వద్దకు వచ్చినటువంటి ఆ వ్యక్తి మరి తోటి చెప్పడం సిద్ధమయ్యాట. నిత్యము కూడా వచ్చిన కురవాడి గురించి చెప్దామని అనుకుంటున్నాను, అదృష్టవంతుడి గురించి, కానీ సమయం రాలేదు అని కాబట్టి ఇప్పుడు వచ్చింది కదా కాబట్టి చెప్తా అని చెప్తూ మరి ఆ విషయాన్నే ప్రస్తావిస్తున్నాడు. ఇక్కడి నుంచి దీనికైనా సమయం సందర్భం రావాలి. అంటే అలా చెప్పడానికి, అంటే వచ్చినటువంటి అదృష్టవంతుడి గురించి చెప్పడానికి సమయం కానీ సమయం కూడా ఏర్పడాలి. వచ్చింది కదా వినుబాబు, కాబట్టి ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది కాబట్టి నేను చెప్పేది వినవయ్యా. గతాన్ని నెమరు వేస్తూ భవిష్యత్ సందర్శనంతో అనుభూతిని పొందుతూ ఓ మహామౌని పొంగడులా ఓ భంగిమలో కూర్చున్న ఆయన మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడు చెప్తున్నాడు. గతాన్ని నెమరు వేస్తూ అంటే గడిచిపోయిన దాన్ని గురించి నెమరు వేస్తూ గుర్తు చేసుకుంటున్నాడు ఎవరైనా ఈ పెద్ద ఆయన. భవిష్యత్ సందర్శనంతో భవిష్యత్తులో కూడా వచ్చిన వాడిని చూశాడు, అంటే వచ్చిన పెద్ద మనిషిని చూసి అనుభూతిని పొందుతూ, అంటే ఆనందాన్ని వచ్చిన కుర్రవాడి ద్వారా గొప్ప ఆనందాన్ని పొందుతూ మహామౌని పొంగుడిలాగా ఒక ముని ఏ ప్రకారంగా ఉంటాడో ఆ ప్రకారంగా ఓ భంగిమలో కూర్చున్న ఆయన, ఓ భంగిమలో అంటే మునులంతా కూడా ఈ ప్రకారంగా తప చేసేప్పుడు ఎలా ఉంటారో అలాంటి భంగిమలో కూర్చున్నట్ట పెద్ద ఆయన.
అలాంటి ఆయన మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడు. అంటే ఏమిటి, మామూలుగా ఈయన మాట విని ఏం చేశాడు, మరి మనిషి మామూలుగా ఆ తన్మయత్వం నుంచి బయటపడ్డాట. కథ చెప్పడానికి తలపండిన తాతయ్యను తలవింపజేస్తున్నాడు ఎవరైనా, ఈ పెద్ద అయిన. కథ సాధారణంగా తాతలంతా కూడా మరి పిల్లలు మనవాళ్ళందరికీ జీరదీసి మరి రకరకాల కథలు చెప్తూ ఉంటారు. అలాంటి ఆ తాతయ్యను కూడా ఈయన మరిపిస్తున్నట్ట. అలా ఉన్నట్ట ఎవరైనా, ఈ పెద్ద అయిన. పడమటి కొండ కొనకొమ్ము మీద బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు. పడమటి కొండ కొనకొమ్ము మీద అంటే ఏమిటి, పడమటి కొండకు చేరుకున్నాడు అంటే సూర్యుడు అస్తమించే వేళ అయింది. ఆ సమయంలో బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు. అంటే బంతి గుండ్రని ఆకారంలో ఉన్నాడు ఆ సూర్య భగవానుడు. మరి కాసేపట్లో కాలపురుషుడి కాలితండుతో కొండ కావల పడి లోకాన్ని నిండు చీకటితో నింపేవాడు ఎవరైనా, ఈ సూర్యుడు. ఎందువలంటే ఎప్పుడైతే సూర్యాస్తమయం అవుతుందో కాసేపటికి ఏమవుతాడు, ఒక మృత్యుదేవత తన్నేడా అనే విధంగా ఏం చేస్తాట, సూర్యభగవానుడు కాస్త కొండ కాతలపక్కబడి ఆ లోకం అంతా కూడా చీకటితో నింపేస్తాట. అదే చెప్తున్నాడు. మరి అలాంటి సూర్యభగవానుడు మరి ఎలా ఉన్నాడంటే, మరి కాసేపట్లో కాలపురుషుడి కాలి తన్నుతోటి అంటే మృత్యుదేవత యొక్క కాలి తన్నుతోటి అంటే కాలితో తనడం ద్వారా కొండ కావల పడి ఆ పడమటి కొండ యొక్క అవతల పడి లోకాన్ని నిండు చీకటితో నింపేవాడు. ఈ లోకాలంతా కూడా చీకటితో నింపేసేవాట ఈ వ్యక్తి. ఎవరు, సూర్యుడు. చౌతిరి అన్నట్లుగా మబ్బు తునకలకు చుట్టూ జిరియంచు చుట్టాడు. అలాంటి ఈయన సాధారణంగా లోకంలో చనిపోయే ముందు కూడా చాలా జీవజంతులు కనిపిస్తారు చాలామంది వ్యక్తులు. మరి ఈయన సూర్య భగవానుడు కూడా అస్తమించేవాడు ఎర్రగా ఉన్నాడు, ఉదయించేవాడు కూడా ఎర్రగా ఉంటాడు. అస్తమించేవాడు ఎర్రగా ఉన్న కారణం చేత అక్కడక్కడ మబ్బు ఉన్నది. దాని చుట్టూ కూడా మరి ఎర్రదనం చుట్టూ కూడా చేరుకుంది. ఎలా ఉందంటేట, మబ్బు తునకలకు జెరియంచు చుట్టాడా అనే విధంగా ఉందిట. ముగ్ధ మనోహరంగా ఉంది పడమటి దిశ. ఆ సమయంలో చూడడానికి పడమటి దిక్కు ఎలా ఉంది అంటే ముగ్ధ మనోహరంగా ఉంది, చాలా అందంగా ఉందిట. ముగ్ధ మనోహరం అంటే చాలా అందంగా, అంటే ప్రతివాడిని ఆకర్షించే విధంగా ఉందిట. అప్పుడప్పుడే అక్కడి చెట్ల మీద చేరుతున్న పక్షులు అరుస్తున్నాయి. ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తున్నాడో అప్పుడప్పుడే అంటే ఆ సమయంలోనే అక్కడి చెట్ల మీద చేరుతున్న పక్షులు అరుస్తున్నాయి. చెట్ల మీద చేరుకున్నాయి కొన్ని పక్షులు. చేరుకుని ఏం చేస్తున్నాయి, తమ పిల్లలు ఎక్కడ ఇంకా తన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రమ్మని చెప్పంటూ వాళ్ళని పిలుస్తున్నాయి. రకరకాల ధ్వనులు చేస్తున్నాయట. ప్రార్థనాలయంలోనేమో తంబుర శృతి సవరింపు సన్నగా వినిపిస్తూ ఉంది. ప్రార్థనాలయం అంటే నేను మరి ఈ విద్యానగరంలో ప్రార్థనాలయం ఉంది. దాంట్లో తంబుర శృతి అంటే వీణానాదం, తంబుర అంటే వీణ పెట్టినట్టుగా పెడుతున్నారు. ఆ ధ్వని సన్నగా వినిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ దూరంగా ఉన్న వ్యక్తులకి వినిపిస్తూ ఉంటా. ఆయన చెప్తున్నాడు, నేను వింటున్నాను. ఎవరు చెప్తున్నాడు, ఈ పెద్ద చెప్తున్నాడు, నేను వింటున్నాను అని చెప్పి అంటున్నాడు. అంటే ఏమిటి, సూర్యుడు అస్తమించే వేళ ఏర్పడిపోయింది, సూర్యుడు అస్తమించాడు. ఆ సమయంలో ఒక పెద్ద ఆయన వీటితోటి కథ విషయాన్ని చెప్తున్నట్ట. బాబు, 20 ఏండ్ల కిందటి మాట, 20 ఏళ్ళ నాటి మాట, అంటే 20 ఏళ్ళ కిందట ఏం జరిగిందో చెప్తున్నాను. ఎక్కడి నుండి వస్తున్నానో, అక్కడికి ఎందుకు వెళ్ళానో ఇప్పుడైతే మతికి రావటం లేదు. అయితే నేను 20 ఏళ్ళ కిందట ఒక ఊరికి వెళ్ళి తిరిగి వస్తున్నాను. అయితే ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళానో, ఎప్పుడు వెళ్ళానో, ఎక్కడి నుంచి వస్తున్నానో కూడా గుర్తులేదు నాకు. ఇప్పుడైతే మతికి రావటం లేదు, అంటే గుర్తు రావడం లేదు. కానీ ఇంటికి వస్తున్నాను రైల్లో. అయితే నేను మాత్రం మా ఇంటికే వస్తున్నాను. దేంట్లో ప్రయాణం చేస్తున్నాడు ఈయన, రైల్లో ప్రయాణం చేస్తున్నట్ట. దాదాపు 2 రోజుల ప్రయాణం. మరి ఆ రైలు ప్రయాణం చేయాలంటే ఆ సమయంలో 2 రోజులు పట్టేదిట. ఎన్ని వసతులు ఉండినా 2 రోజుల ప్రయాణం అంటే పొద్దుపోవడం కాస్త కష్టమే. దాంట్లో రైల్లో రకరకాల సౌకర్యాలు ఉంటాయి ఎవరికి, ప్రయాణం చేసే వాళ్ళందరికీ కూడా. అయినప్పటికీ కూడా మరి కొంచెం టైం పాస్ కావాలంటే మాత్రం చాలా కష్టం. ఎందువల్ల అదే చెప్తున్నాడు, ఎన్ని వసతులు ఉండినా, ఎన్ని ఏర్పాట్లు దాంట్లో ఉన్నా కూడా 2 రోజుల ప్రయాణం అంటే, మరి రైల్లో 2 రోజులు ప్రయాణం చేయాలంటే పొద్దుపోవడం అంటే కొంచెం కాలక్షేపం కావడం అనేది కాస్త కష్టమే, చాలా కష్టం, అంటే కొంచెం కష్టమే అని చెప్పి అంటున్నాడు. ఆ కారణంగా పక్కనున్న ప్రయాణికులు కలుపు ఓలుతనం కలవాళ్ళైతే పర్వాలేదు. అయితే వచ్చిన ప్రయాణికులంతా కూడా చక్కగా అందరితో కలిసిపోయి మాట్లాడుతూ ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. అది చెప్తున్నాడు. పక్కనున్న ప్రయాణికులు కలుపు గోలుతనం కలవాళ్ళైతే అంటే మాట కలిపేవాళ్ళు, అంటే అందరూ తెలుగు వాళ్ళు అవ్వాలి, మనతో మాట్లాడే వాళ్ళు ఉండాలి. అలా మాట్లాడేవాళ్ళు అయితే పర్వాలేదు. కానీ మూతి బిగించి కూర్చునే రకాలైతే మరో ఇబ్బంది. అయితే ప్రయాణం చేసే వాళ్ళంతా కూడా అందరూ ఒక రకంగా ఉంటారంటే వీళ్ళంతా ఒకే రకంగా ఉండరు, అందరూ రకరకాలుగా ఉంటారు. అయితే వచ్చేవాళ్ళు, ఆ రైల్లో ప్రయాణం చేసేవాళ్ళు
ఈయనతో ప్రయాణం చేసేవాళ్ళు ముఖ్యంగా మూతి బిగించి కూర్చునే రకాలైతే, అంటే వచ్చినవాడు ఏమీ మాట్లాడకుండా మూతి బిగించడం అంటే మూతి మూసేసుకుని నోట్లోంచి మాటలు కూడా రానియకుండా కూర్చున్నట్టయితే అది ఇంకా ఇబ్బంది అంటున్నాడు. ఇలాంటి ఇబ్బందుల్లో నుండి బయటపడాలంటే అలాంటి సమయాల్లో పుస్తకాలే మన నేస్తాలు. మరి రైల్లో ప్రయాణం చేస్తున్నాం, అక్కడ ఆ సమయంలో కొంతమంది మూతి బిగించి కూర్చున్నారు, ఏమి మాట్లాడట్లేదు. మరి అది చాలా ఇబ్బందికరం. అలాంటి ఇబ్బంది నుంచి బయటపడాలంటే ఏం చేయాలట? పుస్తకాలని మన నేస్తాలుగా అంటే మన మిత్రులుగా చేసుకోవాలట. ఏమంటామని చెప్పి అడిగాడు ఈ పెద్దాయన. ఇందులో అనడానికి ఏముంది అంటే, మీరు అలా అంటున్నారు, ఇందులో అనడానికి కూడా ఏమీ లేదయ్యా అని చెప్పి అన్నట. ఆయన చెప్తున్నది అక్షర సత్యం. చేత లోకంలో ప్రయాణం చేసే వాళ్ళంతా కూడా మరి కలుపుతన వాళ్ళైతే కనగల వాళ్ళైతే కనుక ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలా విషయాన్ని ఆయన ప్రస్తావించడం చెప్పనుకున్నట్ట. అందుకే అనడం ఎందుకని వినడానికే సిద్ధపడి బాగా సర్దుకుని కూర్చున్నాను. కాబట్టి మీరు చెప్పిన మాటలు నేను ఓకే అంటున్నట్టుగా ఉన్నాడు తప్ప ఎలాంటి సమాధానం చెప్పలేకపోయాట ఎవరైనా ఆ వచ్చినటువంటి పెద్ద ఆయన. మరి అందువల్ల ఇంకా చాలా జాగ్రత్తగా వినడం కోసం సిద్ధంగా కూర్చున్నట్ట ఈ వ్యక్తి. ఆయన మతికి ఏం వచ్చిందో ఏమో తెలియదు. ఎప్పుడైతే ఆయన వచ్చిన వాడు చదువుకుని కూర్చున్నాడో ఆ సమయంలో పెద్దాయన అంటున్నాట, మతికి అంటే మైండ్లోకి ఏం వచ్చిందో తెలియదు, ఏమో తెలియదు అంటున్నాడు. ఆయన మతికి ఏం వచ్చిందో తెలియదంటే అతని మనసులోకి ఆ సమయంలో ఏం వచ్చింది అంటే ఎలాంటి ఆలోచన వచ్చిందో కూడా తెలియదు. ఉన్నట్టుండి ఓ పిచ్చివాడు ఇలా నవ్వుతున్నట్ట ఎవరైనా ఈ పెద్దాయన. అనుకోకుండా ఒక్కసారిగా పిచ్చివాడే ప్రకారంగా నవ్వుతాడో అలా నవ్వుతున్నట్ట. నేను ఆశ్చర్యపడ్డాను, ఎందుకు అలా నవ్వుతాడు అని చెప్పి కొంచెం ఆశ్చర్యాన్ని మరి వ్యక్తం చేశాట ఈ వచ్చిన వ్యక్తి. అనడం కంటే అదిరిపడ్డాను అనడం సమంజసం అని ఆయన. మరి నేను ఆయన నవ్వుకు విని నేను ఆశ్చర్యపడ్డాను కనుక కూడా అదిరిపడ్డాను. ఇంటి ఒక్కసారి నవ్వుతున్నాడు ఇలాగని చెప్పి కూర్చున్నవాడు కాస్త అక్కడి నుంచి కొంచెం జంకుతున్నట్టుగా భయపడుతున్నట్టుగా అయిపోయాట వాడి పరిస్థితి. సమంజసం అంటే అది సరైనటువంటి కారణం అవుతుందంటున్నాడు. ఆ స్థితి నుండి నేను తేరుకొనక ముందే ఆయన మళ్ళీ గంభీరంగా మారిపోయారు. మరి నేను మళ్ళీ కూర్చున్నాను, అదిరిపోయాను. మరి ఆ స్థితి నుంచి మళ్ళీ తిరుగుకోకుండానే ఒక్కసారిగా మళ్ళీ గంభీరంగా మామూలుగా అంటే నవ్వు మానేసి మామూలుగా నా ముందు ఎలా ఉన్నా అలాగే మారిపోయాట. ఈ మార్పుకు తీర్పు కుదరక నేను నివ్వెరపడి చూస్తూ ఉండిపోయాను. ఏంటి ఇంతవరకు నవ్వుతున్నాడు, ఒకసారి ఇలా మారిపోయాడు ఏంటని చెప్పంటూ నాకు తీర్పు కుదరలేదంటే సమాధానం తీర్పు అంటే సరైన సమాధానం నాకు కుదరకుండా నేను నివ్వెరపడి చూస్తూ ఉండిపోయాను. నివ్వెరపడి అంటే ఆశ్చర్యపడుతూ ఆ వచ్చిన పెద్దాయన వంక చూస్తూ ఉన్నట్ట ఈ వచ్చినవాడు. నాకు తెలుసు బాబు నువ్వు ఆశ్చర్యపడుతున్నావని అన్నట్ట ఆ పెద్దాయన. ఎప్పుడైతే అలా ఉండిపోయాడో ఆశ్చర్యపడుతూ అప్పుడు అంటున్నట్టే పెద్దాయన, నాకు తెలుసు బాబు నువ్వు ఆశ్చర్యపడుతున్నావని, నువ్వు ఆశ్చర్యపడుతూ కూర్చున్నావు అని చెప్పి నాకు అర్థమైంది. కారణం ఏమీ లేదు, మన తెలుగు వాళ్ళు మనసులో మెదిలారు అంటున్నట్టేన. ఏమనంటే నాకు నవ్వడానికి కారణం ఏమీ లేదయ్యా, మన తెలుగు వాళ్ళంతా కూడా ఉన్నారు కదా, వాళ్ళంతా ఒకసారి నాకు మనసులో మెదిలేరంటే మనసుకు తోచారు, మనసులో కనిపించారు నాకంతా. అంటే వాళ్ళంతా కూడా తలుచుకున్నాడు అనమాట. అంతే, తెలుగు వాళ్ళు మనసులో మెదలడానికి ఆయన నవ్వుకు ముడిపెట్టుకోలేక నా కనుబొమ్మ ముడిపడింది ఆయన గ్రహించారు. ఎప్పుడైతే ఆ మనసులో మెదిలాడో మెదలగానే తెలుగు వాళ్ళు మనసులో మెదలడానికి ఆయన నవ్వుకు కారణం ఈయనకి అర్థం కాలేదు. ఆ కారణంగా మళ్ళీ కనుబొమ్మలు ముడిపెట్టి ఆయన వంక ఆశ్చర్యంగా అంటే ఏమిటన్నట్లుగా చూస్తున్నట్ట. ఆ విషయం ఆయనకి తెలుసుకున్నట్ట. తెలిసిన ఏం మాట్లాడాడో తర్వాత పాఠంలో నేర్చుకుందాం. ముందు విరామం చూడండి. మరి ఆణిముత్యం విలువైనది, ఘంటసాల పాడిన పాట ప్రతిదీ ఒక ఆణిముత్యమే. ఆణిముత్యం విలువైనది, ఘంటసాల పాడిన పాట ప్రతిదీ ఒక ఆణిముత్యమే. స్వస్తి చెప్పు వదిలివేయు, మా మిత్రుడు చిన్నతనంలోనే చదువుకు స్వస్తి చెప్పాడు. స్వస్తి చెప్పు వదిలివేయు, మా మిత్రుడు చిన్నతనంలోనే చదువుకు స్వస్తి చెప్పాడు. కాలికి బుద్ధి చెప్పు పారిపోవుట, కుక్కల అరుపులు విని దొంగలు కాలికి బుద్ధి చెప్పారు. కాలికి బుద్ధి చెప్పు అంటే పారిపోవుట, కుక్కల అరుపులు విని దొంగలు కాలికి బుద్ధి చెప్పారంటే పారిపోయారు. పట్టుగొమ్మ ఆధారం, తెలుగు సాహిత్యం గొప్పతనానికి సామెతలు, జాతీయాలు, పట్టుగొమ్మలు. తెలుగు సాహిత్యం గొప్పతనానికి సామెతలు, జాతీయాలు, పట్టుగొమ్మలు అంటే ఆధారాలు అంటున్నాడు. అంటే తెలుగు సాహిత్యం గొప్పగా ఉందని చెప్పడానికి ఈ సామెతలు, జాతీయాలే ఆధారం అవుతాయట. ఇక బ్రహ్మరథం పట్టు మెచ్చుకొను పొగడుట. ఎన్టీ రామారావు రాజకీయ రంగ ప్రవేశాన్ని చూసి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బ్రహ్మరథం పట్టు మెచ్చుకొను పొగడుట. ఎన్టీ రామారావు రాజకీయ రంగ ప్రవేశాన్ని చూసి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎముకలేని చేయి దానగుణం కలిగిన, దానం చేయడంలో కర్ణునిది ఎముకలేని చేయి.
ఎముకలేని చెయ్యి దాన గుణం కలిగిన. దానం చేయడంలో కన్నునిది. ఎముకలేని చెయ్యి అంటే దానం బాగా చేస్తాడు. నల్లేరుపై బండి నడక అంటే శ్రమ లేకుండా ఏ పనైనా చేయడం అంటే సులభంగా చేసేయడం ఏ ప్రతి పని కూడా. తిరుపతి వెంకటకవులకు అవధానం చేయుట నల్లేరుపై బండి నడక లాంటిది. తిరుపతి వెంకటకవులకు అవధానం చేయుట నల్లేరుపై బండి నడక లాంటిది. నల్లేరు నడక ముళ్ళ లాంటిది అనమాట. దాని మీద కూడా సులభంగా బండి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుందో ఆ ప్రకారంగా మరి సులభమవుతుందని చెప్పడం. చీమ కుట్టినట్లు ఏమీ పట్టనట్లు. చీమ కుట్టినట్లు ఏమీ పట్టనట్లు. కాగ్ ఎన్ని అక్షంతలు వేసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. కాగ్ అంటే కంట్రోల్ అండ్ ఆడిటింగ్ జనరల్ట. ఇది ప్రభుత్వం వాళ్ళు చేసేటువంటి పనులకి కూడా ఆడిటింగ్ చేస్తూ ఉంటారట. చేసి అవసరమైతే వారిని కంట్రోల్ చేస్తూ ఉంటారట. దాన్నే కాగ్ అంటారు. ఆ కాగ్ అనేటువంటి ఆ సంస్థ ఎన్ని అక్షంతలు వేసినా, ఎన్నిసార్లు ఆ ప్రభుత్వ నేతలని అంటే ప్రభుత్వాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళ మీద ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళకి ఆ ప్రభుత్వానికి మాత్రం చీమ కొట్టినట్టుగా కూడా లేదు. అంటే ఏమీ పట్టించుకోరు. వాళ్ళు మాడే అంటే కాక మాటలను వాళ్ళు మరి నష్టం పెట్టరు అన్నమాట. చెల్లాచెదురు విడిపోవుట చిందరవందర. పోలీసు లాఠీ దెబ్బలకు ప్రజలు చెల్లాచెదరైనారు. పోలీసు లాఠీ దెబ్బలకు ప్రజలు చెల్లాచెదరైనారు అంటే పారిపోయారు అటు ఇటు. తలమానికం విలువైనది. భారత రామాయణాలు భారతీయ సంస్కృతికి తలమానికాలు. భారత రామాయణాలు భారతీయ సంస్కృతికి తలమానికాలు. ఒకసారి చూడండి. ఆణిముత్యం విలువైనది. ఘంటసాల పాడిన పాట ప్రతిదీ ఒక ఆణిముత్యమే. స్వస్తి చెప్పు వదిలివేయు. మా మిత్రుడు చిన్నతనంలోనే చదువుకు స్వస్తి చెప్పాడు. కాలికి బుద్ధి చెప్పు పారిపోవుట. కుక్కల అరుపులు విని దొంగలు కాలికి బుద్ధి చెప్పారు. పట్టుగొమ్మ ఆధారం. తెలుగు సాహిత్యం గొప్పతనానికి సామెతలు జాతీయాలు పట్టుగొమ్మలు. బ్రహ్మరథం పట్టు మెచ్చుకొను పొగడుట. ఎన్టీ రామారావు రాజకీయ రంగ ప్రవేశాన్ని చూసి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎముకలేని చేయి దానగుణం కలిగిన. దానం చేయడంలో కన్నునిది ఎముకలేని చేయి. నల్లేరుపై బండి నడక శ్రమ లేకుండానే ఏ పనైనా చేయడం. తిరుపతి వెంకటకవులకు అవధానం చేయుట నల్లేరుపై బండి నడక లాంటిది. చీమ కుట్టినట్లు ఏమీ పట్టనట్లు. కాగ్ కంట్రోల్ అండ్ ఆడిటింగ్ జనరల్. ఎన్ని అక్షంతలు వేసినా ప్రభుత్వానికి చీమ కొట్టినట్లుగా కూడా లేదు. కాగ్ అంటే కంట్రోల్ అండ్ ఆడిటింగ్ జనరల్. మరి చెల్లాచెదురు విడిపోవుట చిందరవందర. పోలీసు లాఠీ దెబ్బలకు ప్రజలు చెల్లాచెదరైనారు. తలమానికం విలువైనవి. మరి విలువైనవంటే భారత రామాయణాలు భారతీయ సంస్కృతికి తలమానికాలు. ఇదమ్మా విషయ పాఠం. ఏమైనా డౌట్స్ ఉంటే నంబర్కి ఫోన్ చేసి అడగండి.